నాయకుడు మరియు చిన్ని ఎలుక. అడ్డంకులను తొలగించే వినాయకుడికి ఒక ప్రత్యేక స్నేహితుడు ఉండేవాడు. ఆ స్నేహితుడే ముషికం, చిన్ని ఎలుక. చూడటానికి వినాయకుడు మహాశక్తిమంతుడు, చాలా పెద్దవాడు. కాని ఆయనకు తన చిన్న వాహనం అయిన ముషికం అంటే ఎంతో ప్రేమ, ఎంతో గౌరవం. ముషికం చిన్నదైనా వినాయకుడిని ఎప్పుడూ ఎక్కడికి అంటే అక్కడికి తీసుకువెళ్ళేది. ఒకరోజు వినాయకుడు మరియు ముషికం కలిసి ప్రయాణిస్తున్నారు. ముషికం చాలా వేగంగా పరుగెత్తుకుంటూ వచ్చింది. దారిలో ఉన్న ఒక చిన్న రాయిని గమనించక దానికి తగిలిపడింది. అయ్యో! దాని చిన్ని కాలు దారిలోని పగులులో ఇరుక్కుపోయింది. అది నొప్పితో, భయంతో కీచ్ కీచ్ మని అరిచింది. వినాయకుడు వెంటనే గమనించాడు. ఆయన కోపం తెచ్చుకోలేదు. నీకు సరిగ్గా నడవడం రాదా అని మందలించనూ లేదు. ఎందుకంటే ఆయన దృష్టిలో ప్రతి ప్రాణి విలువైనదే. వినాయకుడు నెమ్మదిగా కిందకు దిగాడు. తన పెద్ద శరీరం కిందకు వంగి, తన శక్తివంతమైన తొండాన్ని ఉపయోగించి ఆ చిన్ని రాయిని చాలా సున్నితంగా పక్కకు కదిలించాడు. ఇరుక్కున్న ముషికం కాలు బయటకు వచ్చింది. అది ఊపిరి పీల్చుకుని సంతోషంగా వినాయకుడికి కృతజ్ఞతలు చెప్పింది. అప్పుడు వినాయకుడు ప్రేమగా నవ్వి, నువ్వు నాకు ప్రయాణంలో చేసే సహాయం చాలా గొప్పది. చిన్నగా ఉన్నా నువ్వు చాలా ముఖ్యమైన వ్యక్తివి ముషికా అని అన్నాడు. పిల్లలు, గుర్తుంచుకోండి, గొప్పతనం అనేది మనం ఎంత పెద్దగా ఉన్నాం లేదా ఎంత శక్తిమంతులు అనే దానిపై ఆధారపడదు. అది మనం ప్రతి ఒక్కరితో, చిన్నవారైనా పెద్దవారైనా, ఎంత గౌరవంగా, దయగా ప్రవర్తిస్తాం అనే దానిపై ఆధారపడి ఉంటుంది.